Namaste dear students. In this video, we are going to learn a small topic, though, although and even though. We all know the uses of though, although, even though. Though అన్నా although అన్నా even though అన్నా ఆల్మోస్ట్ ఒకటే. ఏంటి దీని మీనింగ్ అంటే అయినప్పటికీ అయినను అని మీనింగ్ వస్తుంది. అంటే ఏంటండి అంటే వర్షం కురుస్తున్నా అంటే వర్షం కురుస్తున్నప్పటికీ మేము బయటికి వెళ్ళాం. ఓకే, షర్ట్ నచ్చినప్పటికీ నేను కొనలేదు. ఎక్కువ ఇలాంటి అంటే ఒకటి జరిగినప్పటికీ మరొకటి చెయ్యలేదనో చేశామనో చెప్పటాన్ని మనం దో ఆల్దో ఈవెన్ దో చెప్తాం. ఇక్కడ రెండు కాంట్రాక్ట్ అంటే ఆపోజిట్ సెంటెన్సెస్, ఒక రెండు విరుద్ధమైనటువంటి సెంటెన్సెస్ని, రెండు క్లాజెస్ని నిజానికి దో ఆల్దో ఈవెన్ దోలు కలుపుతూ ఉంటాయి. ఎలా అంటే ఇందులో యాజ్ యూజువల్గా రెండు సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, వర్షం పడుతూ ఉంది, మేము బయటికి వెళ్ళాం. వర్షం పడుతుంది, మేము బయటికి వెళ్ళాం. అంటే ఇక్కడ వర్షం పడుతుంది అంటే సహజంగా ఇంట్లో ఉన్నాము అని అంటే సహజంగా దీనిగా ఉంటుంది. కానీ ఇలా అయితే మనకి కాంట్రాస్ట్ ఉంది. వర్షం పడుతున్నప్పటికీ నేను బయటికి వెళ్ళాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు అంటే వర్షం పడుతుంది, ఇట్ వాజ్ రైనింగ్ బట్ వి వెంట్ అవుట్, ఇలా కూడా చెప్పవచ్చు. దో ఆల్దో ఈవెన్ దో లేకుండా వర్షం పడుతూ ఉంది, ఓకే మేము బయటికి వెళ్ళాం. ఇట్ వాజ్ రైనింగ్ బట్ వి వెంట్ అవుట్, నో రాంగ్ ఇన్ ఇట్. బట్ని కూడా యూస్ చేసి చెప్పొచ్చు. అయితే వర్షం పడుతున్నా మేము బయటికి వెళ్ళాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తామంటే దో ఆల్దో ఈవెన్ దో అనేది కాస్త స్ట్రాంగ్. దో ఆల్దోని యూస్ చేసి ఒకే సెంటెన్స్గా వీటిని చెప్పొచ్చు. వర్షం ఇట్ వాజ్ రైనింగ్ బట్ వి వెంట్ అవుట్ అంటే ఇవి రెండు సెంటెన్సెస్, కానీ ఇక్కడ దో ఆల్దోని యూస్ చేసి వీటిని ఒకటే సెంటెన్స్గా చెప్పొచ్చు. వి వెంట్ అవుట్ దో ఇట్ వాజ్ రైనింగ్. వి వెంట్ అవుట్ దో, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. వి వెంట్ అవుట్ దో ఇట్ వాజ్ రైనింగ్. దో తర్వాత ఇట్ వాజ్ అని వచ్చింది. అంటే దో ఆల్దో ఈవెన్ దో తర్వాత యూజువల్గా మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఇట్, వర్బ్ వాజ్, ఇట్ వాజ్. అంటే వి వెంట్ అవుట్ దో ఇట్ వాజ్ రైనింగ్. ఓకే, ఇక్కడ దో బదులుగా ఆల్దోని కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ దోని యూజ్ చేసినా పర్వాలేదు, కాకపోతే ఈవెన్ దో ఏంటంటే మరీ స్ట్రాంగ్గా ఉన్నట్లుగా ఉంటుంది. ఓకే, దో ఆల్దో ఆల్మోస్ట్ మీకు ఒకటే మీనింగ్ ఇస్తాయి. చూడండి, వి వెంట్ అవుట్ ఏం చేసాం మనం? వి వెంట్ అవుట్ దో ఇట్ వాజ్ రైనింగ్. వి వెంట్ అవుట్ దో ఇట్ వాజ్ రైనింగ్, అంతే. వి వెంట్ అవుట్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, అన్నీ ఒకటే. ఓకే, దో అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేస్తాం, ఆల్దోని కాస్త ఫార్మల్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. సో వి వెంట్ అవుట్ దో ఇట్ వాజ్ రైనింగ్. ఇక్కడ మరో విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దో ఆల్దో ఈ రెండింటిని మనం సెంటెన్స్ బిగినింగ్లోనైనా యూజ్ చేయొచ్చు, సెంటెన్స్ మధ్యలోనైనా యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఎలా అంటే వి వెంట్ అవుట్ బిగినింగ్ చేస్తాం, వి వెంట్ అవుట్ దో ఆర్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్. ఇక్కడ సెంటెన్స్ మధ్యలో మనం ఆల్దోని యూజ్ చేస్తాం, లేకుండా బిగినింగ్లో యూజ్ చేయొచ్చు. దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నప్పటికీ, దో బిగినింగ్లో, దో ఆర్ ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ వి వెంట్ అవుట్. దో ఇట్ వాస్ రైనింగ్ వి వెంట్ అవుట్, ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ వి వెంట్ అవుట్. ఇవి సెంటెన్స్ బిగినింగ్లో చెప్పడం. వి వెంట్ అవుట్ దో ఇట్ వాస్ రైనింగ్, వి వెంట్ అవుట్ ఆల్దో ఇట్ వాస్ రైనింగ్, ఇది సెంటెన్స్ మధ్యలో యూజ్ చేయటం. అంటే సెంటెన్స్ మధ్యలోనైనా యూజ్ చేయొచ్చు, సెంటెన్స్ బిగినింగ్లోనైనా యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దో ఆల్దో ఆర్ బోత్ ఆర్ ఈక్వల్, నో చేంజ్ ఆఫ్ మీనింగ్ ఎట్ ఆల్. ఇందులో ఎటువంటి చేంజ్, మీనింగ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా మనం దో యూజ్ చేస్తుంటాం తప్ప ఆల్దోని ఎక్కువగా యూజ్ చేయం. ఓకే, దో ఆల్దోలను సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం సెంటెన్స్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దో ఆల్దో తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్ వస్తుంది. వి వెంట్ అవుట్ దో ఇట్ వాస్ రైనింగ్. ఓకే, లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్దో ఇట్ రైన్డ్ ఎ లాట్ వి ఎంజాయ్డ్ అవర్ హాలిడే. దో బిగినింగ్లో యూజ్ చేస్తాం, మధ్యలోనైనా యూజ్ చేయొచ్చు. దో ఆర్ ఆల్దో ఏదో ఒకటి చెప్పుకుందామండి, ప్రతిదీ రెండు సార్లు అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. దో ఇట్ రైన్డ్ ఎ లాట్, దో ఇట్ రైన్డ్ ఎ లాట్ వి ఎంజాయ్డ్ అవర్ హాలిడే. దో బిగినింగ్లో యూజ్ చేస్తాం. దో ఇట్ రైన్డ్ ఎ లాట్, దో తర్వాత ఇట్ రైన్డ్ ఎ లాట్ వి ఎంజాయ్డ్ అవర్ హాలిడే. దీన్నే వి ఎంజాయ్డ్ అవర్ హాలిడే దో ఆల్దో ఇట్ రైన్డ్ ఎ లాట్.
ఓకే, ఏదన్నా ఒకటి. ఆర్ దో ఐ డోంట్ లైక్ ద కలర్, దో ఐ డోంట్ లైక్ ద కలర్ అవర్ కార్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. మా కార్ చాలా అందంగా ఉంటుంది, నాకు ఆ కలర్ ఇష్టం లేకపోయినప్పటికీ నాకు ఆ కారు చాలా అందంగా ఉంటుంది. దో ఐ డోంట్ లైక్, దో ఐ డోంట్, ఆల్దో ఐ డోంట్, దో ఐ డోంట్ లైక్ ద కలర్, ఓకే, అవర్ కార్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్. దో ఐ హ్యాడ్ ఎ బిగ్ లంచ్, దో ఐ హ్యాడ్ బిగ్ లంచ్, ఒక భారీగా తిన్నప్పటికీ ఐ స్టిల్, దో ఐ హ్యాడ్ a big lunch, although I had a big lunch, even though I had a big lunch. అన్నిటికీ ఒకటి స్ట్రక్చర్. దో, although or even though I had a big lunch, I still feel hungry. We enjoyed our holiday although it rained a lot. We enjoyed our holiday although it rained a lot. అంటే మనం ఇక్కడ దో ఆల్దోలను సెంటెన్స్ బిగినింగ్ ఆర్ సెంటెన్స్ ఎండింగ్స్ దో యూస్ చేసినా పర్లేదు, ఆల్దో యూస్ చేసినా పర్లేదు, సెంటెన్స్ బిగినింగ్లో యూస్ చేసినా పర్లేదు, సెంటెన్స్ మధ్యలో యూస్ చేసినా పర్వాలేదు. దో వీ లాస్ట్ ద మ్యాచ్, దో వీ లాస్ట్ ద మ్యాచ్ ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ద ట్రిప్. ఎక్కడికో వెళ్ళాం, ఒక మ్యాచ్ ఆడటానికి మనం ఎక్కడికో వెళ్ళాం. దో వీ లాస్ట్ ద మ్యాచ్, దో వీ లాస్ట్ ద మ్యాచ్ వీ ఎంజాయిడ్ ద ట్రిప్, ఆర్ వీ ఎంజాయిడ్ ద ట్రిప్ దో ఆర్ ఆల్దో వీ లాస్ట్ ద మ్యాచ్. అన్నీ ఒకటే. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెంటెన్స్ బిగినింగ్ ఆర్ సెంటెన్స్ ఎండ్, మిడిల్. ఓకే, ఒకటే, ఎక్కడ వాడినా మనం సబ్జెక్ట్ వర్బ్ స్ట్రక్చర్ని యూస్ చేయాలి. ఓకే, ఎవ్రీ వన్ ఎంజాయిడ్, ఇదే మిడిల్లో చెప్పాం అనుకోండి, ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ద ట్రిప్ దో ఆర్ ఆల్దో వీ లాస్ట్ ద మ్యాచ్. ఎలా చెప్పినా ఒకటే. అండ్ ఐ టుక్ ద క్లాస్, ఏదో ఒక క్లాస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఐ టుక్ ద క్లాస్ దో ఐ వాజ్ ఇల్. ఇక్కడ దో చూడండి, దో ఐ వాజ్ ఇల్, ఐ టుక్ ద క్లాస్ దో ఐ వాజ్ ఇల్, ఐ టుక్ ద క్లాస్ ఆల్దో ఐ వాజ్ ఇల్. నాకు ఒంట్లో బాగాలేనప్పటికీ క్లాస్ తీసుకున్నాను. దీన్నే దో ఐ వాజ్ ఇల్ ఐ టుక్ ద క్లాస్, ఆల్దో ఐ వాజ్ ఇల్ ఐ టుక్ ద క్లాస్, ఏదైనా ఒకటి. ఓకే, దో ఐ లైక్ ద షర్ట్ బిగినింగ్లో యూస్ చేస్తాం. దో ఐ లైక్ ద షర్ట్ ఆల్దో ఐ లైక్ ద షర్ట్ ఐ డిసైడెడ్ నాట్ టు బై ఇట్ బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, సో ఎక్స్పెన్సివ్. దో ఐ లైక్డ్ ద షర్ట్ బిగినింగ్లో, దో ఐ లైక్ ద షర్ట్ ఐ డిసైడెడ్ నాట్ టు బై ఇట్, కొనొద్దు అని నిర్ణయించుకున్నాను. ఓకే, ఐ డిసైడెడ్ నాట్ టు బై ఇట్ దో ఐ లైక్ ఇట్, I like the shirt. I decided not to buy the shirt although I like the shirt. So చాలా సింపుల్ అండి. దో ఆల్దోల తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ వాడతాం. దో ఆల్దోలను సబ్జెక్ట్ బిగినింగ్లోనైనా యూస్ చేయొచ్చు, సబ్జెక్ట్ సెంటెన్స్ బిగినింగ్లోనైనా యూస్ చేయొచ్చు, సెంటెన్స్ ఎండింగ్లోనైనా యూస్ చేయొచ్చు. మరి ఈవెన్ దోని ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఈవెన్ దోని స్ట్రాంగ్గా మరీ ఎక్కువ అని చెప్తున్నప్పుడు అది ఈ సెంటెన్స్లోనైనా మీరు యూస్ చేయొచ్చు. ఈవెన్ దో అనేది దో ఆల్దోల కన్నా stronger than though, although. Okay, he didn't get the job, he didn't get the job even though his English was good. Actually ఆ జాబ్కి ఇంగ్లీష్ చాలా అవసరం, బట్ he didn't get the job, అతనికి జాబ్ రాలేదు. ఈవెన్ దో అంటే చాలా, ఈవెన్ దో he was good at English or even though his English was good, he didn't get the job. ఇక్కడ ఈవెన్ దో ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నాం, అంత బాగున్నప్పటికీ అతను రాలేదు. హీ డిడ్ంట్ గెట్ ద జాబ్ ఈవెన్ దో హిజ్ ఇంగ్లీష్ వాజ్ గుడ్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్ దో హీ వాజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఆర్ హిజ్ ఇంగ్లీష్ వాజ్ గుడ్. అంటే స్ట్రెస్ ఎక్కువగా చేస్తున్నాం, గట్టిగా చెప్తున్నాం అయినప్పటికీ అని. దో అదే మాట నేను దోతో చెప్పినా పర్లేదు. దో హిజ్ ఇంగ్లీష్ వాజ్ గుడ్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్, హీ డిడ్ంట్ గెట్ ద జాబ్ దో హిజ్ ఇంగ్లీష్ వాజ్ గుడ్. ఎలా చెప్పినా పర్వాలేదు. ఓకే, ఈవెన్ దో యూ డిస్లైక్ హిమ్, నువ్వు ఆయన ఇష్టపడకపోవచ్చు, ఈవెన్ దో యూ డిస్లైక్ హిమ్ యూ షుడ్ ట్రై టు బి నైస్ టు హిమ్. ఎవరో చెప్తున్నారు నేను అతను ఇష్టపడను, బట్ హీస్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్, హీస్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. He proposed, but you disliked and you refused the proposal. Even though you dislike him, అతన్ని ఇష్టపడకపోయినా, లైక్ చేయకపోతున్నా, ఈవెన్ దో యూ డిస్లైక్ హిమ్ యూ షుడ్ ట్రై టు బి నైస్ టు హిమ్.
బికాస్ రిలేషన్స్. ఇష్టపడకపోయినా అతనితో మంచిగా ఉండటానికి ట్రై చేయి అని ఎవరో అమ్మాయితో మనం చెప్తున్నాం. ఓకే, ఈవెన్ దో యూ డిస్లైక్ హిమ్, ఈవెన్ దో బిగినింగ్లో కూడా యూస్ చేసాం. ఓకే, యూ షుడ్ ట్రై టు బీ నైస్ టు హిమ్. ఇప్పుడు ఈవెన్ దో మధ్యలో యూస్ చేస్తున్నాం. యూ షుడ్ ట్రై టు బీ నైస్ టు హిమ్ ఈవెన్ దో యూ డిస్లైక్ హిమ్. ఓకే, సో దో, ఆల్దో, ఈవెన్ దో సెంటెన్స్ బిగినింగ్లోనైనా యూజ్ చేయొచ్చు, సెంటెన్స్ మధ్యలోనైనా యూజ్ చేయొచ్చు. దో, ఆల్దో, ఈవెన్ తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ వస్తాయి. యూ డిస్లైక్ హిజ్ ఇంగ్లీష్. ఓకే, హీ స్పీక్స్ ఇంగ్లీష్. హీ డిడ్ంట్ గెట్ ద జాబ్ అనేది మెయిన్ క్లాస్ అయితే, దో తర్వాత వచ్చేది మీకు సబార్డినేట్ క్లాస్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే వర్స్, యూ అనే సబ్జెక్ట్ అయితే డిస్లైక్ వర్బ్ అవుతుంది. సో దో, ఆల్దో, ఈవెన్ దో సెంటెన్స్ బిగినింగ్ ఆర్ సెంటెన్స్ మిడిల్లో యూజ్ చేయొచ్చు. దో, ఆల్దో, ఈవెన్ దో తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఓకే, అండ్ దోని చివర్లో కూడా యూజ్ చేయొచ్చు. సెంటెన్స్ మధ్యలోనూ కాకుండా చివరిలో కూడా యూజ్ చేస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్లో ఇది చాలా కామన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ద హౌస్ ఈజ్ నాట్ వెరీ నైస్. ఐ లైక్ ద గార్డెన్ దో. చూడండి, ద హౌస్ ఈజ్ నాట్ వెరీ నైస్, ఇల్లు అయితే బాగాలేదు. ఐ లైక్ ద గార్డెన్ దోని చివరిలో యూజ్ చేస్తాం. దీన్నే బిగినింగ్లో కూడా, దో ద హౌస్ ఈజ్ నాట్ వెరీ నైస్, ఐ లైక్ ద గార్డెన్. ఇది దోని మొదట్లో పెట్టి యూజ్ చేస్తాం. మధ్యలో పెడదాం, ఐ లైక్ ద గార్డెన్ దో ద హౌస్ ఈజ్ నాట్ వెరీ నైస్. అంటే మధ్యలో పెట్టాం. ఇల్లు బాగులేనప్పటికీ గార్డెన్ బాగుంది. ఐ లైక్ ద గార్డెన్ దో ద హౌస్ ఈజ్ నాట్ వెరీ నైస్. దో ద హౌస్ ఈజ్ నాట్ వెరీ నైస్, ఐ లైక్ ద గార్డెన్ బిగినింగ్లో. చివరిలో అయితే ద హౌస్ ఈజ్ నాట్ వెరీ నైస్, ఐ లైక్ ద గార్డెన్ దో. నేను ఆ గార్డెన్ని ఇష్టపడ్డాను. అంటే మధ్యలో, బిగినింగ్లో, మధ్యలో, చివరిలో, ఎండింగ్ అన్నింటిలో యూజ్ చేయొచ్చు. ఓకే, మై న్యూ బైక్ ఈజ్ రియల్లీ ఫాస్ట్, ఐ డోంట్ లైక్ ద కలర్ దో. మై న్యూ బైక్ ఈజ్ రియల్లీ ఫాస్ట్, ఇస్ గుడ్, ఐ డోంట్ లైక్ ద కలర్ దో. దో ఐ డోంట్ లైక్ ద కలర్, మై న్యూ బైక్ ఈజ్ వెరీ ఫాస్ట్. Okay, I don't like the color though the new bike is very fast, though I don't like the color. Middle lo pettam. So beginning, middle or ending, anywhere you can use though. Okay, and I like the shirt, I decided not to buy it. Same example, I liked the shirt, I decided not to buy it though ni chivarlo use chesam. Beginning lo use cheyandi, though I liked the shirt, I decided not to buy it. బిగినింగ్లో యూస్ చేసాం. ఐ డిసైడెడ్ నాట్ టు బై ఇట్ దో ఐ లైక్డ్ ద షర్ట్. మధ్యలో ఐ లైక్ ద షర్ట్, ఐ డిసైడెడ్ నాట్ టు బై ఇట్ దో చివరిలో. సో యూ కెన్ సే దో, ఆల్దో, ఈవెన్ దో సెంటెన్స్ బిగినింగ్లో, సెంటెన్స్ మధ్యలో, సెంటెన్స్ ఎండింగ్లో కూడా దోని యూస్ చేస్తారు. ఓకే, సో దో అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ దో అనేది మరీ స్ట్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇది దో, ఆల్దో, ఈవెన్ దోతో టాపిక్. మీరు ఎక్సర్సైజ్ వస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తే మీకే అలవాటు అవుతుంది. అయితే దో అనేది ఎక్కడ ఇష్టపడినప్పటికీ తర్వాత మనం ఏం చేసాం అన్నదాన్ని చూడాలి. అది ఎక్కడ దేంతో యూస్ చేయాలి అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.